ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. ఓం శ్రీ సాయి గోదావరి తట శిరిడివాసినే నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. ధుని మహిమ. అగ్నిహోత్ర తత్వం. అగ్నిహోత్రము హిందూ సాంప్రదాయాలలో అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక ఆచారం. యజ్ఞములు యాగములు ఆచరించినప్పుడు అగ్నిని ప్రజ్వలన చేసి అగ్నిదేవుడిని సాక్షిగా ఆవాహన చేయుటే అగ్నిహోత్రం యొక్క మర్మం. అగ్నిని సంతృప్తిపరచుట ద్వారా దేవతలను ప్రసన్నం చేయుట, అంతరంగంలోని అశుద్ధిని దహించుటే దాని లక్ష్యం. అగ్ని బాహ్యంగా కనిపించినా ఆచరణలో అది అంతర్గత శుద్ధికి ప్రతీక. అటువంటి అగ్నిహోత్ర తత్వాన్నే సాయిబాబా ద్వారకామాయిలో స్థాపించారు. అయితే అది ఒక సందర్భిక యాగం కాదు, అది నిరంతరం వెలుగుతూ ఉండే దైవాగ్ని. అదే ధునిగా ప్రసిద్ధి చెందింది. కాలం గడిచినా యుగాలు మారినా ఆ అగ్ని ఎప్పుడూ ఆరలేదు. అది సాయి కరుణకు ప్రతీకగా, భక్తుల పాప కర్మలను దహించే నిత్య సాక్షిగా నిలిచింది. ధునిలో ఉద్భవించిన భస్మాన్ని ఊది అని పిలిచేవారు. ఆ ఊది సాధారణ భస్మం కాదు, అది సాయి ఆశీర్వాదంతో, అగ్నిహోత్ర తత్వంతో పవిత్రమైన ప్రసాదం. సాయిబాబా ధునిని అత్యంత పవిత్రముగా భావించేవారు. దానిలో కర్పూరము, చందనము, వేప, రావి, మర్రి మొదలగు పవిత్ర వృక్షాల కట్టెలు, ఆవుపేడ పిడకలు ఉపయోగించేవారు. ఈ సమస్త ద్రవ్యముల సమర్పణతో ధునిలో ఏర్పడిన భస్మము శక్తివంతమై సర్వరోగ నివారిణిగా ప్రసిద్ధి చెందింది. ఆనాడు సాయిబాబా స్వయంగా భక్తులకు ఆ ఊదీని ప్రసాదముగా అందించేవారు. భక్తులు దానిని అపార విశ్వాసంతో స్వీకరించి శారీరక మానసిక బాధల నుంచి ఉపశమనం పొందిన అనుభవాలు అనేకం. అందుకే కాలక్రమేణా భక్తుల రక్షణకై ధుని చుట్టూ రక్షణావలయం నిర్మించబడింది. అయినా ఆ అగ్ని పవిత్రతకు ఎలాంటి హద్దులు లేవు. సాయిబాబా భిక్షాటన చేసి తెచ్చిన ఆహార పదార్థాలలో కొంత ధునికి సమర్పించేవారు, మిగిలినదే తాను భుజించేవారు. ఈ ఆచరణలో ధుని ఆయన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగమైంది. అది కేవలం అగ్ని కాదు, అది ఆయన సాక్షిగా, సహచరుడిగా, ఉపదేశకుడిగా నిలిచింది. ఒక సందర్భంలో భక్తులు బాబా ఈ ధుని ఎందుకు అని అడిగినప్పుడు సాయిబాబా మృదువుగా ఇలా అన్నారు, ఈ అగ్ని మన పాపకర్మలను కాల్చుటకే. ఈ మాటలు తత్వసారంగా నిలిచిపోయాయి. భక్తి విశ్వాసములతో ఎవరు ద్వారకామాయిలో అడిగిడినా వారి పాపకర్మలను ఈ ధుని భస్మము చేయునన్నది నిత్య సత్యమైంది. అందుకే ద్వారకామాయి ఒక ఆశ్రమం మాత్రమే కాదు, అది కర్మ బంధ విమోచన స్థలమైంది. సాయిబాబా ఉదయ సూర్యోదయమైన సాయంకాల సూర్యాస్తమయమున ధుని సమీపములో దక్షిణాముఖముగా కూర్చుని గంటలు ధ్యానంలో గడిపేవారు. ఆ సమయంలో ధునిలోని అగ్ని, సాయి మౌనము, భక్తుల శ్రద్ధ, ఈ మూడు కలిసి ఒక దివ్య వాతావరణాన్ని సృష్టించేవి. ఊదిని ఏకభక్తితో, ప్రేమపూర్వక హృదయముతో స్వీకరించిన వారికి అది కేవలం రక్షణ కాదు, మోక్ష మార్గానికి దారి చూపే సాధనమని సాయి ఉపదేశించారు. శాస్త్రాలు చెప్పిన దాన్ని, అనుభవం నిరూపించిన దాన్ని సాయి లీలలు ధృవీకరించాయి. అందువలన ధుని అగ్నిహోత్రానికి కొనసాగింపుగా, ఊదీ ప్రసాదం కరుణకు ముద్రగా, ద్వారకామాయి మోక్షద్వారంగా భక్తుల హృదయాలలో నిత్య ప్రకాశమై వెలుగుతోంది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. శాంతి శాంతి శాంతి.